హలో ఎవరైనా దిస్ ఇస్ రాంబాబు అండ్ వెల్కమ్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. డిఎస్సిలో జీకేకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి దినోత్సవాల మీద కూడా మనం ప్రిపేర్ అయి ఉన్నట్లయితే ఖచ్చితంగా వీటికి సంబంధించినటువంటి బిట్టు వచ్చే అవకాశం ఉంటుందండి. కాబట్టి ప్రతి నెలకి సంబంధించినటువంటి దాన్ని ఒక్కొక్క వీడియో రూపంలో ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించినటువంటి డిస్కషన్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి డేలు గుర్తించుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ప్రవాస భారతీయ దినోత్సవం జనవరి 9న జరుపుకుంటారండి. తర్వాత ప్రపంచ హిందీ దినోత్సవం జనవరి 10వ తారీఖున జరుపుకుంటారు. జాతీయ యువజన దినోత్సవం జనవరి 12వ తేదీన జరుపుకుంటారు. జాతీయ యువజన దినోత్సవం జనవరి 12న జరుపుకుంటారు. ఇండియన్ ఆర్మీ డే జనవరి 15వ తేదీన జరుపుకుంటారు. అంతర్జాతీయ విద్యా దినోత్సవం జనవరి 24న జరుపుకుంటారు. జాతీయ ఓటర్ల దినోత్సవం జనవరి 25న జరుపుకుంటారు. జాతీయ పర్యాటక దినోత్సవం జనవరి 25వ తేదీన జరుపుకుంటారు. భారత గణతంత్ర దినోత్సవం జనవరి 26వ తేదీన జరుపుకుంటారు. మరి భారత రాజ్యాంగం జనవరి 26, 1950 నుంచి అమల్లోకి వచ్చింది. సో వీటిలో మనం గుర్తుంచుకునేటటువంటి వాటిలో ముఖ్యమైనటువంటి ఏంటి అంటే జాతీయ ఓటర్ల దినోత్సవం జనవరి 25, జాతీయ పర్యాటక దినోత్సవం కూడా జనవరి 25. జనవరి 25న జాతీయ పర్యాటక దినోత్సవం జనవరి 25న జరుపుకుంటారు. ఓటర్ల దినోత్సవం కూడా 25న జరుపుకుంటారు. అంతర్జాతీయ విద్యా దినోత్సవం జనవరి 24, ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్మీ డే జనవరి 15, ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ యువజన దినోత్సవం జనవరి 12, హిందీ దివాస్ జనవరి 10, ప్రవాస భారతీయ దినోత్సవం జనవరి 9. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి.